గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. మీ నాన్న ఆశపట్టం వల్ల ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా? మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు. అలాగే ఏ చైర్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరు ఉంటుందని నేనంటాను. నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాం. సిబిఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లున్నాయి. అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ ని ప్రిఫర్ చేస్తున్నారు? ఎకనామిక్ అఫెన్సెస్. ఎందుకు? పార్టీ పెట్టాల్సింది డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు. ఆ డబ్బంతా తవ్వి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కల్లా పీకి పారేయొచ్చు. ఏంటి పీకే గలమా? హలో సార్. మార్నింగ్ సార్. ఏం లేదు, పీకేస్తానని వినపడింది. ఏం పీకుతామని అడుగుతున్నా. నేను ఒక్కడనే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్. మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీకొచ్చు సార్. పీకుదాం, నువ్వు కంటిన్యూ చేయి. ఫిజికల్ టెస్ట్ పేపర్ చెవు. ఏంటయ్యా ఇతను హైటు? సార్ నిలబడి చూద్దాం. స్ట్రైట్ గా నించో, స్టిఫ్ గా నించో. ఏంటి సార్, ఓకేనా? ఈజ్ క్వాలిఫైడ్ సార్. కూర్చో. హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు, అంతెందుకు లంచమే తీసుకున్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? పట్టించద్దు అని నిన్ను ప్రాధేయపడతాడు, అంతెందుకు నీ కాలు పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్ కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా? డెఫినెట్ గా నేను అలాంటి పని చేయను సార్. అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ఆకాశరామన్ ఎవడు సార్ మధ్యలో? నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గానే చేసి సస్పెండ్ కాదు సార్, డిస్మిస్ అవ్వడానికి కావలసిన అన్ని పనులు చేసి వాడిని సారీ సార్ వారిని రచ్చరచ్చ చేస్తాను సార్. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. హలో హలో, సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు? ఇవాళ ఆయన లీవ్ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నేనే ఇన్ఛార్జ్. దట్స్ ఓకే. మీ పేరేంటన్నారు? చిరంజీవి సార్. చిరంజీవి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సార్. ఇవాళ ఒక రైడ్ చేయబోతున్నాం. సార్. వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇతర కానిస్టేబుల్స్, ముఖ్యంగా ఒక లేడీ కానిస్టేబుల్ ఓకే సార్. గాంధీ బొమ్మ దగ్గరకు వచ్చేయండి. ఓకే సార్. టీమ్ గా అక్కడి నుంచి రైడ్కి వెళ్తాం. అర్థమైంది సార్. ఓకే, గాట్ ఇట్? గాట్ ఇట్ సార్. మేడం, టైం అయింది. మీరు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. నన్ను లీడ్ చేయమంటారా? మినిస్టర్ ఇల్లు కనుక భయపడుతున్నారా? భయపడాల్సింది వాళ్ళు, మనం కాదు. మనసులో భయం పెట్టుకుని ఇలాంటి పనులన్నీ చేయలేం. స్టేషన్ లో చెప్పేశారా? చెప్పండి మేడం. ఇన్స్పెక్టర్ లేడు, ఎస్ఐ ఉన్నాడు. పేరేంటి? చిరంజీవి. వెహికల్స్ చెప్పేశారా? ఎస్ మేడం. మన టీం రెడీ. కేపీ. Yes, I'm ready. ఏకవీరా. Yes, I'm Ekavira here. అందరు రెడీయా? ఎస్ సార్. రెడీ మేడం. పదండి. సార్, ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం. మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి. ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా? జస్ట్ ఫాలో ద ఆర్డర్స్. ఎస్ మేడం. వారెంట్. సార్. ఈ పేరేంటి? మంగతాయారు సార్. క్యాబ్ సరిగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్ లో ఉంటాం. ఆల్ రైట్, లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గో. ఎస్ సార్. సార్ అయ్యా, మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? హేరా గాంధీ, నెహ్రూ, బోసు, నేను మాదంతా ఒకటే బోస్ పద్ధతి. అంటే మీ అందరికేమో నేతాజీ, నాకేమో బోసు. ఎందుకంటే మీ ఇద్దరం చాలా క్లోజు. వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా? అయ్యయ్యో, నా ఏజ్ గ్రూప్ కదమ్మా, మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా. ఏదో అదే కంటిన్యూ. ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా. నవ్వండి. వీళ్ళందరినీ హోల్డ్ చేయండి. ఎస్ఐ, ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఏంటయ్యా, ఇంకో ఇంటర్వ్యూ వెళ్ళి తర్వాత రమ్మని చెప్పు.
ఝాన్సీ రాణి, ఉత్తమ్ దాస్ సిబిఐ స్పెషల్ వింగ్. అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా. వీళ్ళు సర్చ్ చేయడానికి వచ్చాం. కైండ్లీ కోఆపరేట్. ఏంటది కార్పొరేషన్? కేపీ సార్ మీరు స్టార్ట్ చేయండి. ఒకరు పైకి ఫోన్ లైన్ ఎవరయ్యా స్టార్ట్ మీరు? చేయండి. ఎవరింటికి వచ్చి ఏం సెర్చ్ చేయాలనుకుంటా నిజంగా మర్యాదగా కోఆపరేట్ చేయండి, లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్క పెట్టను. చేసుకోండి. హలో, రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఇక్కడే కూర్చోండి. సార్ నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్. ఐఎమ్ జస్ట్ రిపోర్టర్. ఒక్కసారి చెప్తే అర్థం కాదు. కూర్చోండి. చేసుకో. ఇదేంటి తాతల కాలం నాటి పెట్రోల్ మార్క్స్ లైట్ లా ఉంది. ఆ? ఒకవేళ తాత ఏమైనా కోహ్లీ రోజుల లాంటిది ఏమైనా దాచాడు ఇందులో. చూద్దాం. ఎవరండి? అయ్యో, ఇది వచ్చేసింది. ఏయ్, ఇటు రావే, దగ్గర చెప్తా. అయ్యో నీ నోట్లో పంచదార పోయ్యా కొల్లగొడుతున్నారే. మిమ్మల్ని ఇక్కడ ఉన్నదంతా నేను కష్టపడి సంపాదించిందండి. నేను ముఖ్య దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు. దేవుడు గాంధీబాబు, అయ్యో గాంధీబాబు, రా, వచ్చేసా వచ్చాపు. నుండవే. చూడండి, నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. మీరు అనవసరంగా హద్దులు దాటుతున్నారు. ఇది ఒక మినిస్ట్రీ ఇల్లు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. చూడండి, నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు. గుండెల్లో నిజాయితీ ఉంది, చేసే వృత్తిలో న్యాయం ఉంది. తప్పుకోండి. లేదు లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది గాంధీబాబు? మా డ్యూటీ చేయనివ్వండి. లోపల ఏ దేవుళ్ళు ఉన్నారో అలాగే చూస్తారులే. వీళ్ళేనండి నా ఆస్తి. నేను ముఖ్య దేవుడు వీళ్ళే. నేను నిజం చెప్తున్నాను సార్, అబద్ధం చెప్పి నోరు కాదు. ఉత్తమ్ దాస్, ఇక్కడ ఒక లాకర్ ఉంది. దయచేసి అది ఒకటి వదిలేయమ్మా. నేను రక్తం చిందించి సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా. సార్ మా డ్యూటీ చేయనివ్వండి సార్. చిరంజీవి సార్ ని బయటికి తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్. కీస్ ఎక్కడ? ఇవ్వండి. తీసి ఇవ్వండి. ఏమే ఆ తాళం ఇవ్వమంటుంటే? ఇస్తే వాళ్ళ అధికారులు అడుగుతున్నారు కదా, ఇవ్వు. సార్ అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్. నేనే దాన్ని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్. నా ప్రాణం సార్ అది. సార్ నా మాట వినండి సార్. అయ్యో సార్ ముట్టుకోవద్దు సార్. సార్ సార్ మీ దండం పెడతా సార్. అది నా పవిత్రమైన ఆస్తి సార్. అయ్యో కింద పడేశాడే. మహాత్మా నువ్వు వేసుకున్న పాదరక్షలయ్యా. ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా. అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా. మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా. అయ్యా ఎక్కడున్నారయ్యా? అయ్యా శాస్త్రి అయ్యా, అయ్యా రాజకీయ దొరదరా, మీరైనా చెప్పండి అయ్యా. ఇంతమంది ఉన్న చోట చిరంజీవి సార్ ని బయటికి తీసుకెళ్ళండి. రాజకీయ దొరదరా, మిమ్మల్ని అనవసరంగా కొట్టారు కదా. మిమ్మల్ని కొట్టినందుకు నన్ను పట్టిస్తారా ఏమిటి స్వామి? అయ్యో అయ్యయ్యో, గాంధీబాబు, రా గాంధీబాబు, రా. ప్లీజ్. గాంధీబాబు, రా గాంధీబాబు, మొత్తం పోతుంది. అయ్యయ్యో, నెహ్రూ ఫోటో వరకు నేతాజీ ఫోటో ఉంది కదా, దాని వెనక కామరాజర్ కవర్ లో ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు గాంధీబాబు. అయ్యయ్యో, ఎంత సంపాదించారు. అయ్యో నా మహాలక్ష్మి అంత ఏంటక్కడ? లేదు, చూద్దామని. అక్కడ కదా కూర్చోమన్నాను. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి సార్? చెప్తాగా పదండి. ఇంకా